ఇవాళ మనం గత 10 రోజులలో గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ ఎలా మారాయో చూద్దాం. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలా లేదా వెయిట్ చేయాలా? చివరి వరకు చూడండి. గోల్డ్ అనాలిసిస్ ప్రకారం మొదట గోల్డ్ చూద్దాం. ఏప్రిల్ 12 14,010 రూపాయలు. ఏప్రిల్ 13 13,975 35 రూపాయలు తగ్గింది. ఏప్రిల్ 14 14,110 135 రూపాయలు పెరిగింది. ఏప్రిల్ 15 14,240 130 పెరిగింది. ఏప్రిల్ 16 14,260 20 రూపాయలు పెరిగింది. ఏప్రిల్ 17 14,205 55 రూపాయలు తగ్గింది. ఏప్రిల్ 18 14,280 75 రూపాయలు పెరిగింది. ఏప్రిల్ 19 అదే రేట్లో ఉంది. ఏప్రిల్ 20 మళ్ళీ 14,235 రూపాయలుగా ఉండి 45 రూపాయలు తగ్గింది. ఏప్రిల్ 21 మళ్ళీ అదే రేటుని కొనసాగిస్తుంది. 13,975 నుండి 14,280 వరకు మధ్యలో డ్రాప్స్ ఉన్న ఓవరాల్ స్టడీ గ్రోత్. ఇక సిల్వర్ విషయంకి వస్తే ఏప్రిల్ 12 2,65,000 ఉంది. ఏప్రిల్ 13కి 2,60,000గా ఉండి 5,000 తగ్గింది. ఏప్రిల్ 14 2,65,000 ఉండి 5,000 పెరిగింది. ఏప్రిల్ 15న 2,75,000 ఉంది 10,000 పెరిగింది. ఏప్రిల్ 16న 2,75,000 అదే కంటిన్యూ అయ్యింది. ఏప్రిల్ 17 కూడా 2,75,000గా ఉంది. కానీ ఏప్రిల్ 18కి వచ్చేసరికి 2,80,000 అయ్యి 5,000 పెరిగింది. ఏప్రిల్ 19 మళ్ళీ 2,80,000 దగ్గర ఈ ఏప్రిల్ 19, 20 కంటిన్యూ అయింది. మళ్ళీ ఈరోజు ఏప్రిల్ 21 2,75,000గా ఉండి 5,000 తగ్గింది. ఇవి ఈ 10 రోజుల యొక్క గోల్డ్ అండ్ సిల్వర్ యొక్క ఇన్ఫర్మేషన్. సో మీరు కొనాలనుకుంటున్నారా, వెయిట్ చేయాలనుకుంటున్నారా, ఏం చేయాలనుకుంటున్నారు? మొత్తానికి చూస్తే ఈ 10 రోజుల్లో వెండి ధర 2,60,000 నుండి 2,80,000 మధ్య మారుతూ వచ్చింది. ప్రస్తుతం స్లైట్ డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. కాబట్టి కొనాలనుకునే వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశం కావచ్చు. ఇలాంటి డైలీ గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గోల్డ్ అండ్ స్పార్క్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.